ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరం నుండి దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును. నరునికి మనుషులకు మధ్య ఎవరైనా తప్పిదం చేసినప్పుడు దాని విషయంలో దేవుడు విమర్శ చేస్తాడు, అనగా దేవుడే తీర్పు తీరుస్తాడు. కానీ దేవుని విషయంలో ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారి విషయంలో వారి పక్షముగా పాపమును క్షమించమని అడుగుటకు ఎవడు విజ్ఞాపన చేస్తాడు. అందుకే దేవుడు, నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును అని నిర్గమాకాండంలో రాసిన ప్రకారము, సెలవిచ్చిన ప్రకారము 22వ అధ్యాయం నిర్గమాకాండము 27వ వచనంలో, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును అంటూ ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుడు దయగలవాడు, ఆయన ఎల్లప్పుడూ పాపమును క్షమించడానికి సిద్ధముగా ఉన్నవాడు అని మనము నమ్మి ఆయన సన్నిధికి వచ్చి 33వ అధ్యాయము నిర్గమాకాండము 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని చెప్పి అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనమయు అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించదు, నేను కరుణించు వాణిని కరుణించదను, ఎవని యందు కనికర పడదనో వాని యందు కనికర పడదను అని. ఎవరిని కరుణిస్తాడో, ఎవరి యందు కనికర పడతాడు దేవుడు అంటే, మన పాపములు మనము పాపివని గ్రహించి ఒప్పుకున్నప్పుడు దేవుని విషయంలో చేసిన తప్పిదమును దేవుడు క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆ దేవుని విషయంలో చేసిన తప్పిదము ఏమిటంటే, మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఏదెను వనంలో దేవుని విషయంలో వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించిన వలన వచ్చే ఫలము పాపమని, అలాగే రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఇలాగూ దేవుని 23వ వచనంలో, దేవుని వాక్యంలో 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం మరణం. దాని నుండి విడిపించగల శక్తి గల దేవుడు మనకున్నాడు. కానీ మనం దేవుని విషయంలో ఆదిమానవుడు చేసిన తప్పిదం నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆయన తన రక్షణార్థమైన విమోచనార్థమైన ప్రక్రియను గూర్చి, విడుదలను గూర్చి, విమోచనను గూర్చి, దానిని యేసుక్రీస్తు ప్రభువు అనబడిన రక్షకుని ద్వారా, విమోచకుని ద్వారా ఆయన మన పాపములను క్షమించి, మన పాపముల నుండి మనల్ని విడిపించి, ఆ పాపముల నుండి విడిపించబడి మనకు పరిశుద్ధత కలుగుటే ఫలమని, పాపం వలన వచ్చే జీతం మరణము, దాని నుండి విడిపించి నిత్యజీవం అనుగ్రహించడానికి పరిశుద్ధతే మనకు ఫలమని రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎందుకనగా మానవుడు యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో 15వ వచనంలో, మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మన యందు కనికరపడి ఆయన సన్నిధికి వచ్చి నా వారికి
ఆయన ఎవరిని కరుణిస్తాడు అనగా ఎవరిని కరుణిస్తాడంటే ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామందు విశ్వాసం ఉంచి పాపివని గ్రహించి నీ పాపమును ఒప్పుకోవటానికి జన్మతః మనం పాపములమై ఉన్నామని తల్లి గర్భములోనే అనే మాట దావీదు భక్తుడు తాను చేసిన ప్రార్థనలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. మనం జన్మతః పాపులమని, ఆ పాపము అనేది దేవునికి విరోధముగా అనగా 51వ కీర్తనలో దావీదు భక్తుడు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు, రక్త అపరాధము నుండి నన్ను విడిపించు ప్రభువా అని దేవుని వాక్యంలో ప్రార్థన. ఆ రక్తాపరాధమే దేవునికి విరోధముగా నరులు చేసిన దోషము, పాపము, అపరాధము, అతిక్రమము. వీటి నుండి విడిపించడానికి మన పక్షంగా ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? దేవుడు అనాదిగా యాజకులను నియమించి వారి పక్షంగా ప్రాయశ్చిత్తం చేయుటకు, వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు నియమించాడు. అలాగే ప్రవక్తలు కూడా అనాదిగా ఆదికాండం నుంచి మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవుడు కుటుంబ యజమానులు కుటుంబపక్షంగా ప్రార్థించారు దేవునికి. అలాగే రాను రాను ప్రవక్తలు ప్రార్థన చేశారు. అలాగే మన కొరకు గొప్ప ప్రవక్తగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తారు. ఎందుకనగా రక్తాపరాధము నుండి విడిపించమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి కీర్తనల గ్రంథము 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 12వ వచనంలో ఆయన రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకును, వారి మొరను ఆయన మరుడు. మరణముతో మానవుడు నిబంధన చేసుకుని ఉన్నాడు. ఆ మరణముతో చేసిన నిబంధన కొట్టివేయబడాలి అంటే మనం రక్తాపరాధం గురించి, మనం జన్మతః పాపులమని గ్రహించి మనము దేవుని సన్నిధిలో మన పాపమును ఒప్పుకొనుచు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు మన పాప క్షమాపణ అనుగ్రహిస్తాడని దేవుని ఆ పాప క్షమాపణను అనుగ్రహించడానికి, మానవుడు చేసిన పాపము నుండి మనల్ని విడిపించడానికి అనాదిగా ఉన్న దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి విమోచకుడిగా, రక్షకుడిగా, విజ్ఞాపన చేయువాడిగా, మన పక్షం మధ్యవర్తిగా, ఉత్తరవాదిగా పరలోకం నుండి భూలోకంలోకి దిగివచ్చి, అందుకే 1 తిమోతి పత్రికలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడి ఉన్నది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. ఆయన మధ్యవర్తిగా అనగా ఉత్తరవాదిగా, విజ్ఞాపన చేయువాడుగా, మనపక్షంగా ప్రార్థించేవాడుగా, రక్తాపరాధమును విడిపించినట్లుగా, మనము విడుదల పొందినట్లుగా రక్తమును కార్చి మన అపరాధమును క్షమించి ఆ అమూల్యమైన నిర్దోషమైన రక్తము చెమలను ప్రోక్షించి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయములో దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకషముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా. కాబట్టి ఆ రక్తము చే మనల్ని ప్రోక్షించి విమోచించి మనలను పరిశుద్ధులుగా చేసి ఆ విమోచింపబడిన వారు పొందే ఫలము పరిశుద్ధతయే, దాని అంతము నిత్యజీవమని, పాపం వల్ల వచ్చే జీతమును మరణం నుండి మనం మానవులు మరణంతో చేసుకున్న నిబంధనను బట్టి రక్తాపరాధమును వాడు విడిపించి మనం అపరాధం చే పాపం చే చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించటానికి ఆయనను మధ్యవర్తిగా, మంచి కాపరిగా, మానవునికి దేవునికి సమాధానం అనుగ్రహించే సమాధానకర్తగా దేవుడి లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారి అయి వచ్చి నిన్ను నన్ను నరులకు నరుల ఎడల తప్పు చేసినప్పుడు దేవుడు విమర్శ చేయను, కానీ దేవుని విషయంలో నరుడు తప్పు చేసినప్పుడు ఎవరు విజ్ఞాపన చేస్తాడు? ఆ విజ్ఞాపన చేయటానికి, ఎందుకనగా దేవుని శిక్ష ఎలాగుంటుందంటే ఇర్మియా గ్రంథంలో 46వ అధ్యాయం 28వ వచనంలో ఆఖరి భాగంలో నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షిస్తాను అంటున్నాడు.
ఆ న్యాయమైన శిక్ష, మానవులు పొందవలసిన శిక్షను, దేవుడు సమాధానార్థమైన శిక్షను దేవుడు తన అద్వితీయ కుమారునితో మనలను సమాధానపరచుకోనవలనని ఆయన లోకంలోనికి పంపి ఆయన నలగొట్టబట్టుకు ఆయనకి ఇష్టమైన కనుక ఆయన మీద మన అపరాధములను మోపి తిరుగుబాటు చేయు వారి పక్షముగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం గురించిన ప్రవచనంలో 12వ వచనం ఆఖరి భాగంలో అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఈ విజ్ఞాపన ఎవరు చేస్తారని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంది. దాన్ని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. మధ్యవర్తిగా, లోకరక్షకుడిగా ఆయన క్రీస్తు యేసును నరుణ్ణి నరావతారిగా అనగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాల్చుకొని ఆకారమందు మనుషుడిగా కనపడి దేవుడై ఉండినను, దేవునితో సమాన అనుభవం గలవాడై ఉండను, తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన పాపములను భరించి మన పక్షముగా విజ్ఞాపన చేయుటకు ఆయన పరలోకం నుండి భూలోకమునకు దిగి వచ్చి మనం రక్తాపరాధం చే మన ఆత్మలు మూలుగుచూ ఉన్న సమయంలో ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మనకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియని సమయంలో, మనం ఎలాగూ పాపక్షమాపణ పొందుకోవాలో, ఎలాగూ ప్రార్థించి పాపములు క్షమించమని అడగాలో, ఆ సమయంలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు ఆ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడని రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకనగా మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. దేవుని విషయంలో తప్పిదం చేసిన మనుషుల పక్షముగా, ప్రతి ఒక్కరి పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేయు వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకనగా దేవుడు ఆయనను మధ్యవర్తిగా నియమించి మనము పొందవలసిన శిక్షను ఆయన మీద మోపి ఆయన తిరుగుబాటు చేయు వారి పక్షం విజ్ఞాపన చేయుచు మన పాపములను భరించుచు మన పాప పరిహారార్థ శిక్షను ఆయన అనుభవించి అపరాధ పరిహారార్థ బలిగా ఆయన తాను అర్పించుకొని మనలను ఆయన ద్వారా జీవింపచేయటానికి అతడు నలుగొట్టుబట్టుకు తండ్రికి ఇష్టమాయను. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి 1వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో 19వ వచనంలో ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమునవి భూలోకమందున్నవైన పరలోకమందున వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నవలని తండ్రి అభిష్టము ఆయను. తండ్రి అభిష్టము చిత్త ప్రకారం ఆయన లోకంలోనికి వచ్చి మానవుడు మొదటి మనుష్యుడు అవిధేయత వలన వచ్చిన పాపము రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం ఆయను. ఆ తర్వాత 19వ వచనంలో ఎలానగా ఒక మనుష్యుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరుతురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ విధేయతను యేసుక్రీస్తు ప్రభువు తన కృపచేతనైన, అందుకే 15వ వచనము రోమపత్రిక 5వ అధ్యాయంలో ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించింది. ఆ కృపచేతనైన దానమే రక్షణ. ఆ కృప దానము ద్వారా దేవుడు మనలను రక్తాపరాధం విడిపించి మనుష్య కుమారుడిగా, దేవుని అద్వితీయ కుమారునిగా మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయిన దేవుడు దాన్ని క్రీస్తు ద్వారా జరిగించి మన అపరాధములు మన మీద మోపక మన పాపములను క్షమించి మనకు విడుదల విమోచన అనుగ్రహించడానికి దేవుని విషయంలో నరుడు చేసిన పాపం నుండి మనం విడిపించడానికి ఆయన పరలోకం నుండి శరీరధారిగా, అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో
వ్రాయబడి ఉన్నది. పాప పరిహారం నిమిత్తం 4వ వచనంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆ పాపమునకు శిక్ష ఎప్పుడు విధించాడు? మనం బలహీనులమై ఉండగా. యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఎలాగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాగే కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆ ఉగ్రత నుండి రక్షింపబడతాం. పాపం వల్ల వచ్చే జీతం మరణము. కానీ ఆయన మనల్ని విమోచించి ఆయన పాపము క్షమించుటకు అధికారం గలవాడుగా మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చి మన పాపము క్షమించుతున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు, ఒకవేళ నీవు నిజముగా రక్తాపరాధం నుండి దేవుని విషయంలో అపరాధివై ఉండి నీవు దాన్ని గ్రహించక, ఒప్పుకొనక, దేవుని సన్నిధిలో ప్రార్థించక, నేను పాపిని ప్రభువా, పాపులు ప్రధాన పాపిని నన్ను కరుణించని ఆ సుంకరి లూకా సువార్త 18వ అధ్యాయంలో చేసిన ప్రార్థన వల్ల మనం కూడా ప్రార్థించి రక్తాపరాధం విడిపించుకున్నాడు. ఎందుకనగా ఆయన ఎల్లప్పుడూ పాపులనే పిలవచ్చాడు కానీ నీతిమంతులను పిలవరాలేదని లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో రాయబడిన ప్రకారము మనము కూడా పాపులమని గ్రహించి జన్మతః పాపంలోనే తల్లి గర్భం ధరించిందని ఆ రక్తాపరాధమును విడిపించి ప్రభు అని రక్తాపరాధం గురించి విచారణ చేయనప్పుడు మొరపెట్టి వారి బాధపరచువారు మొరను ఆయన మరువడు జ్ఞాపకం చేసుకుంటారు. మరణంతో మనం చేసుకున్న నిబంధన కొట్టివేసి మరణమా నీ విజయం ఎక్కడవో, మరణమా నీ ముళ్ళు ఎక్కడని ఆ పర్వతం మీద ఆయన మరణమును మింగివేసి నీవు నేను అనుభవించవలసిన ఉగ్రత శిక్షను, ఆయన ఉగ్రత పాత్రను సేవించి మనకు సమాధాన సిద్ధమైన దేవుని రక్షణను, అలాగే రక్షణ పాత్రను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని విషయంలో పాపం చేసిన వాళ్ళు ఎవరు విజ్ఞాపన చేస్తారంటే ఇప్పుడు కూడా తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేయించి ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేయవాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 8వ అధ్యాయములు ఇలాగూ రాస్తూ 34వ వచనంలో, శిక్ష విధించేవాడు ఎవడు చనిపోయిన యేసుక్రీస్తే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుడి కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడు ఆయన. తండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగు కనుక వీరిని క్షమించమని దేవుని విషయంలో మానవుడు చేసిన తప్పిదము నుండి, అవిధేయత వల్ల వచ్చిన పాపము నుండి మనం విడిపించడానికి ఆయన విజ్ఞాపన ఇంకను తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై నీ పక్షముగా దేవుని నామమున విశ్వాసం ఉంచిన వారి పక్షముగా మన పక్షముగా ప్రార్థన చేయొచ్చు, విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాడు. ఆ విజ్ఞాపన ప్రార్థన చాలా బలమైనదని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మనమందరము దాన్ని గమనించి యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, విమోచకుడు, మన పాపం నుండి విడిపించి విడుదల గావించి మనల్ని శిలువ రక్తంచే సంధి చేసి శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయుడై మనల్ని పాపను విడిపించాడని నామం పైనామంగా ఆయన హెచ్చించి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఇంకనూ మన పక్షంగా విజ్ఞాపన చేయించు ఉన్నాడు. కాబట్టి ఆయన మన పాపమును విడిపించి మన పాపలు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతులను మనం విడిపించి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకున్నాడు. కాబట్టి మన ప్రార్థన ద్వారా, దేవా పాపనైనా నన్ను కరుణించు, నా పాపములు క్షమించు, రక్తాపరాధం నుండి విడిపించు ప్రభువా, దేవుని విషయంలో నేను చేసిన అపరాధము నుండి పాపము నుండి నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థించినప్పుడు కీర్తన గ్రంథం 85వ అధ్యాయంలో ఆయన ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు, కరుణించు దేవుడు, కృపచూపు దేవుడు, నీ దిక్కు ప్రభువా, నీ దిక్కును గురించి నా ఆత్మను ఎత్తుకొంచున్నాను, నా పాపం గురించి విచారపడుతున్నాను, నా బుద్ధిహీనత నాకు తెలిసిన, నా అపరాధం మరుగైనవి కావు, దయతో నా పాపం క్షమించమని మనం ప్రార్థించుకొని ఆయన ఆగమనం కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అటు ప్రార్థన జీవితంలో విజ్ఞాపన చేయు దేవుడు మనకు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. కాబట్టి మనం కూడా విజ్ఞాపన ప్రార్థనలో మన పాపమును ఒప్పుకొనచ్చు, రక్తాపరాధములు విడిపింపబడి దేవుని విషయంలో మానవుడు చేసిన పాపమును మనము కూడా విడిపింపబడి విమోచింపబడి దేవునికి దాసులొకటి, దాని అంతం నిత్యజీవము, అది పరిశుద్ధత కలుగుటే మీకు ఫలమని, మీ విశ్వాసమునకు ఫలమైన ఆత్మరక్షణ పొందుకొని మనం దేవుని సన్నిధిలో జీవించాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అటు ఆత్మరక్షణను దేవుడు మనకును మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతుర పరలోకమందున మా తండ్రి, అయా దేవుని విషయంలో నరుడు పాపం చేసినప్పుడు విజ్ఞాపన చేయవాడు లేని సమయంలో సంరక్షకుడు లేకుండా చూచారు, సహాయం చేయవాడు లేకుండా చూచి మీరు ఆశ్చర్యపడి మా ప్రభువును మా రక్షకుడునైనా మీ బాహువైన యేసుక్రీస్తు ప్రభువు నీ లోకంలోనికి సంరక్షకుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా, మధ్యవర్తిగా మా పాపములను భరించుటకు, మా పక్షంగా మా పాపములను భరించుచూనే విజ్ఞాపన చేయుటకు
మా పాపంలో మీ చిత్తానుసారంగా క్షమించుటకు, పాపం క్షమించుటకు అధికారం గలవాడికి ఈ లోకంలోనికి వచ్చి మా పక్షం విజ్ఞాపన చేయటానికి ప్రభువా, విజ్ఞాపన చేయు ఆత్మగా, బలహీనతల్లో మనం బలపరచు దేవునిగా, మా పాపం ఒప్పింప చేయు ఆత్మగా ఈ లోకంలోనికి వచ్చి ప్రభువా, మా పాపంలో శిలువ యాగము ద్వారా మీ చిత్తములకు విధేయులై, శిలువ మరణం పొందినంతగా విధేయుడై పాపంలో క్షమించి మమ్మల్ని రక్తాపరాధం విడిపింపబడిన వారం ఇంకొన పాపం చేయొచ్చు ఉండగా విజ్ఞాపన చేయుచున్నాడని ప్రభువా, మీకు స్తోత్రాలు. మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యం కొరకు, పాప క్షమాపణ కొరకు స్తోత్రం. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అట్టి కృపను దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, విజ్ఞాపన చేయు ఆత్మ మీకు దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని విడిపించి మీకు పరిశుద్ధత కలుగు ఫలం ఆత్మరక్షణ అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ పాపం జ్ఞాపకం చేసుకొనక ఆయన రక్తంచే ప్రోక్షించి మిమ్మలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టుకు శక్తి గలవారగినట్లు విజ్ఞాపన చేసి మెలకువగా ఉండి ప్రార్థించే ఆత్మ నడిపింపు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.